హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణి ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం తుమ్మికూరతో మంచి డిలీషియస్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సినవి కడిగి పెట్టుకునే తుమ్మికూర, జీలకర్ర, ఆవాలు, టమాటో ముక్కలు, ఉప్పు, కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చిలుకలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఒక 2 to 3 టైమ్స్ కలుపుకుని మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటోలు కూడా మగ్గి ఉంటాయి. ఒకసారి మళ్ళీ కదుపుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న తుమ్మి ఆకు కూడా వేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మళ్ళీ ఇంకొకసారి గరిటెతో బాగా కలుపుకుందాం. తుమ్మికూర మెత్తగా దగ్గరగా అయ్యేంతవరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మూత తీసి చూస్తే చక్కగా దగ్గరగా కుక్ అయిపోయి ఉంది. ఇప్పుడు కొద్దిగా నీరు పోసుకోవాలి. ఎక్కువ పట్టవు, ఒక 3 to 4 టీ స్పూన్స్ పోస్తే సరిపోతుంది. ఒకసారి మళ్ళీ కలుపుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ అయినా తుమ్మికూరతో కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.